నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి హిందువుగా పుట్టి ఇలా చేయడానికి నీకు సిగ్గు లేదా అంటూ నెటిజన్‌లు చివాట్లు పెడుతూ ఉన్నారు. ఎవరికి? బాలీవుడ్ తార దీపిక పదుకునేకి. సో, మనం చూసాము దీపిక పదుకునే 'కల్కి' సినిమాలో చాలా చక్కటి పాత్రని పోషించారు. తల్లి పాత్రని నిండు గర్భిణిగా ఉన్న తల్లి పాత్రను పోషించారు. చాలా అభిమానుల యొక్క వీరాభిమానం అందుకున్నారు ఆవిడ అందులోని. మరి దీపిక పదుకునే ఎందుకు నెటిజన్‌ల నుంచి ఇలాంటి చివాట్లు కాస్తోంది? సిగ్గు లేదా అని ఎందుకు తిడతా ఉన్నారు? అసలు దీపిక రియాక్షన్ ఏంటి దీనికి సంబంధించి? అంత మంచి నటిగా పేరు సంపాదించుకున్న దీపిక ఎందుకు ఈ మధ్యన కాంట్రోవర్సీస్‌లో ఇరుక్కుంటా ఉంది? ఎందుకు సినీ ఇండస్ట్రీ కూడా పలుమార్లు ఆమె మీద ఏదో ఒక బురద చల్లుతూనే ఉంది. ముఖ్యంగా నెటిజన్‌ల నుంచి ఆమెని ఎంతగానో ఇష్టపడే నెటిజన్‌ల నుంచి ఆమె నెగెటివ్ కామెంట్స్‌ని రిసీవ్ చేసుకుంటూ ఉంది. సో, ఎందుకు ఇదంతా జరుగుతుంది? మరి 'కల్కి' సినిమాకి సంబంధించి కూడా తను పక్కకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. 'కల్కి 2' 2898 ఏడీ సీక్వెల్‌లో గూడా తను రావాల్సుండగా తను 'కల్కి' సినిమా నుంచి కూడా పక్కకెళ్ళింది. ఇది గూడా చాలా పెద్ద చర్చకే దారితీసింది. ఎందుకంటే 'కల్కి' సినిమాకి సంబంధించి సెకండ్ పార్ట్ కోసం అందరూ గూడా సీక్వెల్ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 'దీపిక' పాత్ర ఎలా ఉండబోతోంది ఇందులోని అని. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ లేడీగా, ఒక నిండు గర్భిణిగా ఆవిడ చేసిన పాత్ర అందరిని కూడా చాలా అట్రాక్ట్ చేసింది. సినిమాకి ఒక కీ రోల్ పోషించారావిడ దానిలోని. మరి ఎందుకు సెకండ్ క య ఎ అభిమానులను నిరాశపరిచే విధంగా ఆవిడ ఎందుకు వ్యవహరిస్తోంది? ఎందుకు ఈ కాంట్రోవర్సీస్ ఎదుర్కొంటూ ఉంది? అనే దాని గురించి చూసుకుంటే ముఖ్యంగా మనకి సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తన నెటిజన్‌లు అభిమానుల నుంచి గూడా నెగెటివ్ కామెంట్స్‌ని రిసీవ్ చేసుకుంటూ ఉంది. దానికి ఆవిడ చాలా బాధపడుతున్న సందర్భం కూడా మనం చూసాం. మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే తను ఒక ఒక యాడ్‌కి సంబంధించిన షూట్‌కి సంబంధించి అబుదాబిలో ఒక టూరిజం యాడ్‌లో ఆవిడ కనిపించారు. అది హిజబ్ అని అంటూ ఉంటాం మనం. హిజబ్ లేదా అబాయా అనే అంటే ఒక బుర్కా టైపు కప్పుకొని దానికి సంబంధించిన ఒక యాడ్‌కి సంబంధించి ఆవిడ యాడ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి అక్కడ షేక్ జాయద్ గ్రాండ్ ఇది చాలా ఫేమస్ మస్జిద్. అబుదాబి వెళ్ళిన ప్రతి ఒక్కరు గూడా ఖచ్చితంగా షేక్ జాయిద్ మస్క్‌ని విజిట్ చేసే వస్తారు. ఎందుకంటే అది ఇంటీరియర్ కానియండి, ఔట్‌డోర్ కానియండి చాలా పెద్దగా ఉంటుంది. వైడ్‌గా ఉంటుంది. అండ్ చాలా యాడ్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ జరుగుతూ ఉంటాయి. సో, లుక్ వైస్ గాని, ఆ నేచర్ వైస్ గాని షేక్ జాయద్ దానికి చాలా మంచి గ్రాండ్ లుక్ ఉన్న ఒక మస్జిద్ అది. సో, అక్కడికి చాలా మంది లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. దాన్ని చూడ్డానికి వెళ్తూ ఉంటారు. సో, అక్కడ చాలా రకాల ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటి చోట ఒక మంచి కమర్షియల్ యాడ్‌ని చేశారు. సో, చేసేటప్పుడు ఆవిడ ఒక బుర్కాని ధరించి కనిపించారు. బుర్కా అని మన భాషలో మనం బుర్కానే అనుకుంటాం. సో, దాన్ని మనం హిజబ్ అలాగే అబాయా అని గూడా వ్యవహరిస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి నెటిజన్‌లు నువ్వు అంటే హిందువుగా పుట్టి మనకొక సాంప్రదాయం ఉంది. ఒక పద్ధతుంది. సో, అలా హిందువుగా పుట్టి డబ్బుల కోసం ఇలాగా వ్యవహరిస్తారా మీరు? డబ్బే ప్రధానమా మీకు? సంస్కృతి, సాంప్రదాయం ఒక భారతదేశానికి ఒక విలువంటూ లేదా? ఇలా చేయడం కరెక్టేనా? డబ్బులకి ఎంతకైనా కక్కుర్తి పడతారా మీరు? అనే రకంగా నెటిజన్‌లు చాలా నెగెటివ్ కామెంట్స్‌ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి అసలు ఆహ్, ఒక రకంగా ఏకిపారేస్తున్నారని జెప్పుకోవాలి. మరి దీనికసలు దీపిక ఎలా రియాక్ట్ అవుతుంది? ఆవిడ పరిస్థితేంటి అని చూసుకుంటే ఆవిడ ఒక కంప్లీట్‌గా వివాదాల్లో ఉన్నారు గాబట్టి ఇది ఒక యాడ్‌కి సంబంధించినప్పటికీ కూడా సో, దీపిక ఇంకా దీని గురించి రియాక్ట్ అయినట్టుగా లేదు. బట్ ఒక మ్యాటర్ అయితే మనం విన్నాం. ఒక విషయం అయితే విన్నాం. దీపిక ఎలా రియాక్ట్ అయింది దీని గురించి అనేది. ఎందుకు నన్ను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఒక సినీ ఇండస్ట్రీలో తీసుకున్నా, అలాగే ఏం చేసినా గూడా ప్రతి విషయానికి గూడా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు మీరు అని దీపిక బాధపడిన వెర్షన్ అయితే మనం విన్నాము. మరి దీనికి సంబంధించి ఆవిడ ఇంకా ఏ రకంగా స్పందిస్తారు? నెటిజన్‌లు కొంత శాంతించే విధంగా ఆవిడ ఎలా సముదాయించుకుంటారు అనే దాని గురించయితే మనం వెయిట్ చేయాల్సి ఉంది. సో, మనం తీసుకుంటే ఆవిడ సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న ఆహ్, ఏవైతే వివాదాలున్నాయో దీనికి సంబంధించి ఆవిడ కొత్తగా దీపిక 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకుంది. అలాగే 'కల్కి 2898' ఏడీ సీక్వెల్ నుంచి గూడా తను బయటికి రావడం చాలా పెద్ద చర్చగా మారింది. మరి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన వ్యాఖ్యలైతే చాలా సంచలనంగా మారాయి. పీఆర్ టీమ్ ద్వారా 'స్పిరిట్' స్టోరీని లీక్ చేయడానికి దీపిక పదుకొనె ప్రయత్నిస్తుంది అంటూ కూడా ఆయన అనేక రకాల ఆరోపణలు చేశారు. మరి దీనికి సంబంధించి ఆవిడ ఇమేజ్ పైన పెద్ద దెబ్బ పడే అవకాశాలు గూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఒక్కసారి సినీ ఇండస్ట్రీలో
ఒక గట్టి కాంట్రోవర్సీ వచ్చింది అనంటే ఖచ్చితంగా వాళ్ళ ఇమేజ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి టాప్ రేట్ హీరోయిన్ అలాగే గ్లామరస్ హీరోయిన్ తనకి సంబంధించి మరి రూమర్స్ వస్తే తన గ్రోత్ ఖచ్చితంగా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. మరి తాజాగా మరి ఈ బ్యూటీ మరోసారి యాడ్ ద్వారా కనిపించడం. సో, ఈ 2 మూవీస్ అవాయిడ్ చేసిన తర్వాత తను యాడ్‌లో ఇలా కనిపించడం, అలాగే పక్కన తన భర్త 'రణ్‌బీర్' గూడా ఉండడం ఇది కాస్త నెటిజన్‌లకి బాగా కోపాన్ని కలిగించే సందర్భంగా గూడా కనిపిస్తుంది. మరి దీన్ని దీపిక ఎలా ఫేస్ చేస్తారన్నది మనం వెయిట్ అండ్ సీ చూడాల్సున్నది.